సార్ ప్యాడీ వాళ్ళు యాక్షన్ చెప్తున్నారు సార్. నేను తమరు కూడా చెప్పిన, మొదటిసారి మేము యాక్షన్ పెడితే 1800 కోడి చేస్తే మేము రిజెక్ట్ చేశాము, మళ్ళీ టెండర్ పిలిచాము 25 లక్షలకు. సార్ రెండోసారి టెండర్ పిలిచిన ఎందుకు రద్దుపరచడం నెంబర్ 1 పాయింట్ సార్. దాన్ని ఓపెన్ చేయొచ్చు కదా సార్. అప్పుడు 2500 సార్ మీరు 35 లక్షలకు టెండర్ పిలిచారు సార్. ఈ 35 lakhs మెట్రిక్ టన్ ధాన్యాన్ని కొనుగోలు చేసినందుకు ఏ కంపెనీలు వచ్చినో సభా సంఘం ముట్టారు, ఎవరు టెండర్ తీసుకున్నారు, ఆ యాక్షన్ మొత్తం కూడా హౌస్ కమిటీకి పెట్టాను సార్. ఏమంటలేను. నెంబర్ 2 ఏం సార్ ఎందుకోసం మనం యాక్షన్ చేసినాం మనము అక్కడ ఉన్నారు సార్. ఎందుకు యాక్షన్ పెట్టాం సార్? తడిచిన అయ్యా సార్, తడిసిన ధాన్యం ఏమన్నా మీ దగ్గర తడిసిన ధాన్యం ఉంటే సార్ మనం టు వెకేట్ దా. కేటీఆర్ గారు నా దగ్గర మూడు టీవీలు ఉన్నాయి, మూడుట్లా కమలాకరే కనబడుతున్నాడు సార్. యాక్షన్ ఎందుకు పెట్టాం సార్? మనము అక్కడ గోడౌన్లు ఖాళీ కావాలి, రైస్ మిల్ ఖాళీ కావాలని యాక్షన్ పెట్టాం సార్. నెంబర్ 1 పాయింట్ సార్. ఈరోజు మంత్రిగా స్టేట్మెంట్ ఇవ్వనండి, ఎవరు డబ్బులు కట్టవసరం లేదు. ప్యాడీ ఎవరైతే మీరు పెట్టలేదో వాళ్ళందరూ 30 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఇమ్మీడియట్గా టెండర్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చామని చెప్పి ఇవాళ హౌస్ ధర ఇచ్చేయండి. ఇవాళ స్టేట్మెంట్ చేయండి. ఇవాళ వారు ఎవరైతే సార్ ఎవ్రీ రైస్ మిల్ హ్యావింగ్ ద ప్యాడీ దే ఆర్ రెడీ టు గివ్ ద ప్యాడీ. గవర్నమెంట్ ప్లీజ్ మీరు గవర్నమెంట్ రైస్ మిల్ నుంచి తెచ్చుకోమని చెప్పండి. డోంట్ కలెక్ట్ ద మనీ. స్పీకర్ సార్, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అరే మేము ఆఫీసర్ల టీంతో ఫిజికల్ వెరిఫికేషన్ చేసినామంటే మీరు నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. ఆల్ రైస్ మిల్లర్స్ దయచేసి మీరు ప్యారిటీ ఆప్షన్లో ఏం చేయాలో చేయమని చెప్పండి. నేను ఏమంటాను కదా సార్. ఒక్క నిమిషం సార్. గౌరవ మంత్రి గారు ఏమన్నారు? సన్న బియ్యము మేము టెండరు ఒక్క గింజ కూడా కొనలే అన్నారు సార్. నేను అదే క్లారిఫై ఏమన్నా సార్, సన్న బియ్యం టెండర్ పిలిచిండ్రు, అది ఉన్నదా లేదా, రద్దయిందా, సన్న బియ్యం కొంటురా లేదా అదే నేను అడిగింది అదే. వారు చెప్పిర్రు సన్న బియ్యం కొనమన్నారు. రైట్, వీళ్ళు అప్రిషియేట్ సార్. మన దగ్గర సన్న బియ్యం మరమట్టియండి, దాన్నే హాస్టల్కి ఇచ్చాను సార్. నెంబర్ 3 ట్రాన్స్పరెన్సీ ప్రభుత్వం అంటారు కదా సార్. తమ ముందు సభా సంఘం ముందు పెట్టండి. టెండర్ ప్రాసెస్ మొత్తం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు కాంట్రాక్టర్లు, ఎవరు టెండర్ తీసుకున్నారు, ఎంతవరకు ప్రొక్యూర్మెంట్ చేశారు, 30 లక్షల ధాన్యం ఎంత రికవర్ చేసుకున్నాము, ఎన్ని డబ్బులు వచ్చినాయి, మన కోడ్ చేసింది 2007 రూపాయలు అయితే హౌ మచ్ వి కలెక్టెడ్. డెఫినెట్ గా మీరు అందరూ సభా సంఘం దృష్టి తీసుకురండి, ట్రాన్స్పరెన్సీ టెండర్ చేయండి అని మేము కోరుకుంటున్నాం. మేము అడిగింది అదే. క్లియర్గా ఉండండి, ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, యూఆర్ ఓపెన్ కదా. నేను అనింది అది. హౌస్ కమిటీలో పెట్టి ఫస్ట్ నుంచి మేము టెండర్ అప్పించడం మీరు తీయండి సార్. సార్ వారు ఇంకొకరు అన్నారు మీరు అప్పనంగా మీరు రైస్ మిల్కి ఇచ్చిండ్రు సార్. సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్న కూడా ప్రతి జిల్లా కలెక్టర్ జేసీ గారు సార్, ప్రతి ఒక్కరు రైస్ మిల్కి అలాట్మెంట్ వాళ్ళే ఇస్తారు సార్. వాళ్ళు సిఫారసు చేస్తేనే బడ్లు ఇస్తాం సార్. నేను మొదలైపోయాం సార్. ఏ రైస్ మిల్ దగ్గర ప్యాడీ ఉన్నా కూడా మీరు కానీ మేము కానీ ముక్కు పిండి వసూలు చేసే బాధ్యత ప్రభుత్వం సార్. ఏ రైస్ మిల్ దగ్గర 1 క్వింటాల్ ప్రభుత్వం యొక్క రైసు ప్యాడీ ఉన్నా కూడా ముక్కు పిండి వసూలు చేస్తాం, 6 వ్యక్తులను జైలు పంపే ప్రయత్నం డెఫినెట్ చేయాలి సార్. దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రాపర్టీ. ఎస్, వీ హ్యావ్ టు అప్రిషియేట్. దాని మీద అవ్ చేయండి సార్. ఎన్ని రైస్ మిల్ దగ్గర ఎంత రైస్ ఉంది, ఎంత ప్యాడీ ఉంది, ఎంత రికవరీ చేసినాం, ఎన్ని కేసులు పెట్టినాం, డెఫినెట్ హౌస్ కమిటీ ఏంటి సార్. మన ప్రతి గింజ కలెక్ట్ చేసుకుందాం. తెలంగాణ ప్రభుత్వ ప్రతి గింజ కలెక్ట్ చేసుకుందాం సార్. మేము డెఫినెట్గా మేము వస్తాం సార్. కానీ వాళ్ళ ప్యాడీ మొత్తం కలెక్ట్ చేయండి. వై ఆర్ కలెక్టింగ్ ద మనీ ఫ్రమ్ దేమ్? 35 lakhs మెట్రిక్ టన్ ధాన్యంలో ఎంత ప్యాడీ వచ్చింది మనకు? వీ హ్యావ్ టు కలెక్ట్ ద ప్యాడీ ఓన్లీ. దే హ్యావ్ ఏ సార్ వాళ్ళు ప్యాడీ ఇవ్వాలి. సార్ ఇంకొకటి సార్, కేటీఆర్ గారు మన వాళ్ళు ఏమన్నారు, కేటీఆర్ గారు
కేటీఆర్ గారు సార్ ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో సార్. వరి ధాన్యం బోనస్ 2183 బదులు 2683 ఇస్తామని చెప్పారు సార్. దొడ్డు వాట్లకు 500 బెనిఫిషియల్ సార్. సన్న బియ్యం అనలే, దొడ్డు బియ్యం సార్. దొడ్డు బియ్యం ఇది క్లియర్ ఉన్నది సార్. మెన్షన్ మొక్కజొన్న కాంగ్రెస్ పార్టీ వాగ్దానం 500 బెనిఫిషియల్ సార్. సార్ ఇది మీ మేనిఫెస్టో సార్. వీఆర్ నాట్ డిబేటింగ్, దిస్ ఇస్ యువర్ మేనిఫెస్టో సార్. మీరు దొడ్డు బియ్యంకి ఇస్తాము చంద్రబాబు గారు, ఇది మీరు ఇచ్చిందే కదా సార్. సన్న బియ్యం సార్ ఎక్కడ చెప్పింది సార్? మీరు సన్న బియ్యం సార్ చెప్పారా? దొడ్డు బియ్యంకి ఇస్తామని రాసింది సార్. దొడ్డు బియ్యం ఇస్తామన్నప్పుడు దొడ్డు బియ్యంకి ఇవ్వండి సార్. మేము అడిగింది సన్న బియ్యం ఇస్తాం ఎట్లా అంటారు మీరు ఇప్పుడు సార్? మీరు సివిల్ సప్లై మంత్రిగా చేశారు సార్. మీరు దొడ్డు బియ్యం ఎంత ఇస్తారు సార్? సన్న బియ్యం ఎంత ఇస్తారు సార్? సన్న బియ్యము ఇంట్లో భోజనాల మందు పెట్టుకుంటారు సార్. ఎంఎస్పి ఇస్తాం సార్. ఇంకోటి సార్, ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం సన్న బియ్యం నాట్ ఈజ్ ఏ గ్రేడ్, సన్న బియ్యం నాట్ ఏ గ్రేడ్, సన్న బియ్యం బి గ్రేడ్. ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం దొడ్డు బియ్యమే ఏ గ్రేడ్ సార్. దొడ్డు బియ్యమే ఏ గ్రేడ్. ఒక్కొక్క రకంలో సన్న బియ్యం తీసుకోరు ఎఫ్సిఐ, దొడ్డు బియ్యం తీసుకుంటారు. కాబట్టి అందుకే దొడ్డు బియ్యం ఎక్కువ వస్తారు. కాబట్టి దాని దృష్ట్యా మీరు దొడ్డు బియ్యం ఇస్తాం సార్. సార్ యాసంగిలో దొడ్డు బియ్యం అయితే ఏమిస్తాం సార్? ఈ టెంపరేచర్కు పలుకుతారు సార్. అందుకే బాయిల్ చేస్తారు, అందుకే దొడ్డు బియ్యం వేస్తారు. మీరు యాసంగిలో ప్రతి దొడ్డు బియ్యం కూడా 500 ఇస్తున్నారు. సో వీఆర్ డిమాండింగ్ ప్రజల పక్షాన అన్ని రైస్ అన్ని ప్యాటీ కూడా 500 బోనస్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. యాజ్ యూ ప్రామిస్డ్. గౌరవ మంత్రి గారు మీరు రాకుండా అదే చెప్పాను. మీరు ఏది హామీలు ఇచ్చారో ప్రజలకు చెప్పండి అని చెప్తున్నాం సార్. మేము అంతగా నేను లేదు. ఇది సన్న బియ్యము, సన్న వడ్లని రాష్ట్రంలో రైతులు పండించుకోవాలని ఎంకరేజ్ చేయడానికి మా ప్రభుత్వం సన్న వడ్ల ప్రొక్యూర్మెంట్కి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. దట్ ఈస్ అవర్ పాలసీ. అధ్యక్ష ఒక్క నిమిషం సార్.